హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుక్ బుక్. ఇవాళ నేను ఒక మంచి గ్రేవీ రెసిపీ చూపించబోతున్నానండి. అదే క్యాలీఫ్లవర్ ఆలు మసాలా కర్రీ అండి. చాలా బాగుంటుంది. చపాతీ, పూరి, రైస్, బగారా రైస్ ఇలా ఒకటి అనేది లేకుండా ఎందులోకైనా కూడా చాలా టేస్టీగా ఉండే ఈ క్యాలీఫ్లవర్ మసాలా కర్రీ చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను, చూసేయండి. దీనికోసం అయితే ముందుగా ఇక్కడ నేను ఒక చిన్న కప్ దాకా క్యాలీఫ్లవర్ పువ్వులను తీసుకున్నానండి. అంటే మీడియం సైజులో ఉన్న ఒక క్యాలీఫ్లవర్ని తీసుకుని వాటిని ఇలా కొద్దిగా పెద్ద సైజులోనే పువ్వులుగా కట్ చేసుకోవాలి. ఇది గ్రేవీ కర్రీ కాబట్టి పువ్వులు అనేవి కొద్దిగా పెద్ద సైజులో ఉంటేనే బాగుంటాయండి. తర్వాత ఇందులోనే ఒక పావు స్పూన్ దాకా పసుపుని వేసుకోవాలి. అలాగే ఒక పావు స్పూన్ దాకా ఉప్పుని కూడా వేసుకోవాలి. తర్వాత ఇందులోనే బాగా వేడి వాటర్ని పోసుకోవాలండి. చూసారు కదా ఎంత వేడిగా ఉన్నాయో. ఈ క్యాలీఫ్లవర్ పువ్వుల్లోకి ఇలా వేడివేడిగా ఉన్న నీళ్లను పోసుకుంటే ఇందులో ఏమైనా చిన్న చిన్న పురుగులు అలాంటివి మనకి కనిపించినవి ఏమైనా ఉన్నా కూడా ఈ వాటర్ అడుగుకి వెళ్ళిపోతాయండి. ఇప్పుడు ఒకసారి స్పూన్తో మిక్స్ చేసేసుకుని ఒక 5 నిమిషాల పాటు అలా పక్కన పెట్టేసి ఉంచాలి. ఈ 5 నిమిషాల లోపు మనం ఇందులోకి మసాలా తయారు చేసుకుందాం. దీనికోసం అయితే చిన్న మిక్సీ జార్ తీసుకోవాలి. అందులోకి 1 టీ స్పూన్ దాకా ధనియాలు వేసుకోవాలి. అన్నీ పచ్చివేనండి ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్రని వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ దాకా కసూరి మేతిని వేసుకోవాలి. ఈ కసూరి మేతి వేసుకోవడం వల్ల మనకి గ్రేవీ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. తర్వాత ఒక 6 నుంచి 10 జీడిపప్పుల్ని కూడా వేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా నిలువుగా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక పెద్ద టమాటాని కూడా ఇలా కొద్దిగా పెద్ద సైజులోనే ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవచ్చు, ఎందుకంటే గ్రైండ్ చేసేసుకుంటాం కాబట్టి. తర్వాత 3 నుంచి 4 లవంగాలు, అలాగే ఒక చిన్న దాల్చిన చెక్క ముక్కను కూడా వేసుకోవాలి. తర్వాత ఇందులోనే 8 నుంచి 10 దాకా వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. ఒక 2 చిన్న అల్లం ముక్కల్ని కూడా వేసుకోవచ్చు. ఈ రెండిటి ప్లేస్లో మీరు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు వీటిని వాటర్ ఏమీ యాడ్ చేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఒక 5 నిమిషాల తర్వాత ఈ క్యాలీఫ్లవర్ పువ్వుల్ని కూడా బయటికి తీసేసుకోవాలి ఇలా జాలిగరిటతో. ఇందులో పురుగులు మనకి కనిపించని బ్యాక్టీరియా కానీ ఇలాంటివి ఏమున్నా సరే అడుగుకి వెళ్ళిపోతాయి. తర్వాత ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని కొద్దిగా వేయించుకోవాలండి. దానికోసం స్టవ్ వెలిగించి ఇలా ప్యాన్ పెట్టుకుని అందులోకి ముందుగా ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకుని అందులోకి ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకోవాలి. క్యాలీఫ్లవర్ ముక్కలు ఈ ఆయిల్లో కొద్దిగా వేయించుకోవాలండి, అంటే ఎక్కువగా అవసరం లేదు. 1 నిమిషం పాటు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. డైరెక్ట్గా మనం గ్రేవీ రెసిపీస్లోకి క్యాలీఫ్లవర్ ముక్కల్ని డైరెక్ట్గా వేసే కన్నా కూడా ఇలా కొద్దిగా ఫ్రై చేసుకుని వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ నేను చూపించిన విధంగా ఇలా కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుందండి, మరీ ఓవర్గా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇలా ఫ్రై అయిపోయిన క్యాలీఫ్లవర్ ముక్కల్ని తీసేసుకోవాలి, ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో ఒక చిన్న బంగాళదుంపని కూడా ఇలా కొద్దిగా పెద్ద సైజులోనే ముక్కలుగా కట్ చేసుకుని ఈ బంగాళదుంప ముక్కల్ని కూడా ఆయిల్లో 1 నిమిషం పాటు వేయించుకోవాలండి. బాగా మెత్తగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. 1 నిమిషం అలా వేయించేసుకుని ఈ బంగాళదుంప ముక్కల్ని కూడా తీసేసుకోవాలి బౌల్లోకి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం అదే ప్యాన్లో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఈ క్యాలీఫ్లవర్ ఆలు మసాలా కర్రీ కుక్కర్లో కన్నా కూడా డైరెక్ట్గా ఇలా ప్యాన్లో చేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా షాజీరా, 2 యాలకులు, ఒక బిర్యానీ ఆకు వేసుకుని వీటిని ఒకసారి లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా వేయించుకోవాలి. ఇవి ఇలా కొద్దిగా వేగిపోయిన తర్వాత ఇందులోకి 1 కప్పు దాకా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. అంటే ఇక్కడ 2 మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయలు తీసుకున్నానండి. వాటిని ఇలా సన్నగా కట్ చేసేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ ఉల్లిపాయలను బాగా ఎర్రగా వచ్చేలాగా వేయించుకోవాలి. గ్రేవీ కర్రీ కాబట్టి ఉల్లిపాయలు బాగా వేగాలండి. ఉల్లిపాయలు ఇలా వేగిపోయిన తర్వాత ఇందులోనే ఒక పావు స్పూన్ దాకా పసుపుని వేసుకోవాలి. అలాగే మీ కారానికి తగ్గట్టుగా ఇక్కడ కారం వేసుకోవాలి. ఇక్కడ నేనైతే 2 నుంచి 3 టీ స్పూన్ల దాకా కారం అయితే వేసుకున్నానండి. తర్వాత ఇందులోనే ఒక 2 టీ స్పూన్ల దాకా ఉప్పును కూడా వేసుకోవాలి. మసాలా కర్రీ కాబట్టి స్పైసీనెస్ అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. తర్వాత ఇందులోనే 1 టీ స్పూన్ దాకా గరం మసాలా పొడిని కూడా వేసుకుని మొత్తం కలుపుతూ 1 నిమిషం పాటు ఈ మసాలాలన్నీ వేగేలాగా బాగా కలుపుకుంటూ వేయించుకోవాలండి. ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్లో ఆల్రెడీ ధనియాలు, జీలకర్ర వేసాం కాబట్టి ఇక్కడ పొడులు ఏమీ యాడ్ చేసుకోవట్లేదు. ఇప్పుడు ఇది ఇలా వేగిపోయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసుకుని ఒకసారి మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకుని ఒక 5 నిమిషాల పాటు అలా వదిలేస్తే మనకి మసాలా పేస్ట్ అంతా పచ్చివాసన పోయే వరకు వేగుతుందండి. ఇక్కడ చూసారు కదా ఆయిల్ పైకి తేలుతుందంటేనే మనం వేసుకున్న పేస్ట్ అనేది చక్కగా వేగిపోయినట్టు. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న క్యాలీఫ్లవర్, బంగాళదుంప ముక్కల్ని కూడా వేసుకుని ఈ మసాలా అంతా ఆ ముక్కలకి పట్టుకునేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలండి. అంటే మీరు
చిక్కదనాన్ని బట్టి చూసుకుని వాటర్ని వేసుకోవాలి. ఇక్కడ నేనైతే మసాలా గ్రైండ్ చేసుకున్న మిక్సీ జార్లోనే వాటర్ పోసి తిప్పేసుకుని వేసుకున్నాను. ఇక్కడ వాటర్ కూడా వేసుకుని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకుని తర్వాత దాన్ని బట్టి చూసుకుని వాటర్ ఇంకా కావాలి అంటే వేసుకోవచ్చు. ఇది గ్రేవీ కర్రీ కాబట్టి ఇక్కడ నేనైతే వాటర్ కొద్దిగా ఎక్కువగానే పోసుకున్నానండి. మనకి కర్రీ మొత్తం ప్రిపేర్ అయిన తర్వాత కూడా కర్రీ మనకి కొద్దిగా లూజ్గా ఉంటే మనకి చపాతీలో కానీ పూరీలో ఎందులోకైనా కూడా బాగుంటుంది. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఈ క్యాలీఫ్లవర్ బంగాళదుంప ముక్కల్ని బాగా ఉడికించుకోవాలి. ఇక్కడ కొద్దిసేపటికే చూసారు కదా మనకి కర్రీ అనేది చక్కగా ఉడికిపోయింది. ఆయిల్ ఇలా పైకి తేలుతుంది అంటేనే మనకి కర్రీ పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టు. ఇప్పుడు అడుగు నుంచి మొత్తం ఒకసారి జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి. గ్రేవీ చూసుకోండి, ఇలా ఉంటే సరిపోతుందండి. మరి ఇంతకు మించి దగ్గరగా ఉన్నా కూడా బాగోదు. ఇలా కొద్దిగా గ్రేవీ పల్చగా ఉంటే మనకి తినడానికి కూడా బాగుంటుంది చల్లారిన తర్వాత కూడా. చివర్లో ఇక్కడ ఒక 2 నుంచి 3 పచ్చిమిర్చిని ఇలా నిలువుగా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత ఇందులోనే ఫైనల్గా కొత్తిమీర తరుగును కూడా వేసుకుని మొత్తం ఒకసారి కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇక్కడ మీకు ఇంతకు మించి గ్రేవీ అనేది ఇంకొద్దిగా దగ్గరగా కావాలి తిక్కుగా అంటే కనుక ఇంకొక 2 నిమిషాల పాటు మూత ఓపెన్ చేసేసి ఇలాగే ఉంచేసేయండి, దగ్గరకు అవుతుంది. ఇక్కడ బంగాళదుంప ముక్కలు కూడా బాగా ఉడికిపోయాయండి. చివర్లో మీకు ఉప్పు కానీ కారం కానీ ఒకసారి చూసుకుని టేస్ట్ ఇంకేదైనా కావాలన్నా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కర్రీ ప్రిపేర్ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక్కసారి చూపిస్తాను. చూసారు కదా కంప్లీట్గా చల్లారిన తర్వాత మనకి కర్రీ అనేది ఎంత బాగుందో. గ్రేవీ కూడా చాలా బాగుందండి. చల్లారిన తర్వాత కూడా ఇది దగ్గర పడకుండా చక్కగా గ్రేవీ ఇలాగే పల్చగా ఉంది. అలాగే కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. రైస్ కానీ చపాతీ పూరి ఇలా ఎందులోకైనా కూడా పర్ఫెక్ట్ కాంబినేషన్. ఈవెన్ ఇది ఇడ్లీలో కూడా నంచుకోవచ్చండి, అంత బాగుంటుంది కర్రీ. ఇందులో వేసుకున్న మసాలాలు కూడా కర్రీకి కరెక్ట్గా సరిపోతాయండి. మరి ఘాటుగా ఉండకుండా చక్కగా ఉంటుంది. తప్పకుండా ఈ క్యాలీఫ్లవర్ ఆలూ కర్రీని మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.